గుడ్ మార్నింగ్. అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకరుడు, మహింగల తండ్రి మనందరినీ ఈ ప్రతి ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మనల్ని ఆశీర్వదించి కాపాడి ఇదిగో మరి ఒక మంచి దినము, మంచి ఆదివారము మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని కూడా దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రాత్రి కాలం అంతా ఆయన సన్నిధిలో మనల్ని అందరిని భద్రపరచుకొని ఈ ఉదయకాలం మనందరికీ మంచి మెలకువను దయచేసి ఈ వాక్య పరిచయం బాగా చేసిన దేవదేవుని కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా నా హృదయపూర్వక ఆదివారం శుభాకాంక్షలు మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు దేవుని గొప్ప వాగ్దానం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమల నుండి వారిని విడిపించును. నీతిమంతులు మొరపెట్టగా దేవునికి మనకు నీతిమంతులు అంటే ఎవరు? మన దేవుని అడుగు జాడలు నడిచేటోళ్ళు, దేవుని వెంబడించేటోళ్ళు, దేవునితో సహకరించేటోళ్ళు, దేవుని వాక్యం చదువుకుంటూ అనుదినం దేవుని వాక్యంలో నడుచుకునే వాళ్ళను నీతిమంతులు. ఎలాంటి తప్పిదములు చేయకుండా, ఎలాంటి శోధనలో పడకుండా, ఎలాంటి ఇది లేకుండా ఉండేటోళ్ళని ప్రతి ఒక్క బిడ్డన దేవుడు ఆశ్రయిస్తూ విడిపిస్తూ ఉంటాడు. విరిగిన హృదయములు యెహోవాకు ఆసనుడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయనను భయభక్తులుగా ఉండుడి. దేవునితోటి భయభక్తులుగా ఉండు. చూడు దేవుడు ఎంత మంచి వాగ్దానాన్ని మనకి దేవుడు దయచేసి ఉన్నాడో. ఈ దీనుడు మొరపెట్టగా అంటే మనం దేవునికి మొరపెడితే ఖచ్చితంగా యెహోవా ఆలకిస్తాడు, మన మనలో ఆలకిస్తాడు. నేను రోజు మీకు వాక్యంలో చెప్పేది అది. మనం ప్రార్థిస్తాడు, మనం అడగాలి, దేవుణ్ణి మొరపెట్టాలి. మనం ఏదో చర్చికి పోకుండా, లేకపోతే మనం వాక్యాన్ని చదవకుండా, లేదా ప్రార్థించకుండా మనం ఏదో ఉంటే దేవుడు మనం సహకరించాడు. కాబట్టి దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కొన్ని దినాలు. కానీ ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి. మనకు శ్రమలు వస్తాయి, శ్రమలు మనం తట్టుకోవాలి. సైతాన్ని మనం శోధిస్తుంది, శోధనలు తట్టుకోవాలి. దేవుడిని అడగాలి, తండ్రి ఇదిగో సైతాన్ని శోధిస్తుంది, నన్ను ఈ శోధనలు తప్పించు తండ్రి. నా బిడ్డలను బాధిస్తున్నారు తండ్రి, బిడ్డలు చదవలేకపోతున్నారు తండ్రి, బిడ్డలు ఉద్యోగాలు రావాలి తండ్రి, సైతాన్ని శోధిస్తుంది, నాకు శ్రమలు వస్తుంది దాన్ని అని దేవుని మొరపెట్టండి. ఎందుకు? సరైన మార్గంలో నడుచుకోండి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడతాడు. చూడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అదే మాటను, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో ఉండి అతన్ని రక్షించును. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండును. అది భయభక్తులు గలవారు. దేవుడు అంటే నమ్మకం, విశ్వాసం, దేవుడు అంటే భయము, భక్తి. ఈ తాగుడనే వ్యసనాలు, తప్పిదాలు చేయటం, మోసకరమైన మాటలు చెప్పటము, ఇవన్నీ దేవుడికి నచ్చవు. కాబట్టి మనం దేవుడిలో నడుచుకుంటే, దేవుడిలో ఉంటే ఆ గొప్ప దేవుడు మన వాళ్ళ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. వీటిలన్నింటిని మర్చిపోయి మనం దేవుడిలో నడుచుకుందాం. సింహపిల్ల ఆకలి కలుగును, యెహోవా ఆశ్రయించే వారికి ఏ మేలునో కొదువైండదు. సింహపిల్లలు లేమి కలవై ఆకలి కొనను. సింహపిల్లలను ఆకలి ఉంటాయి, కానీ దేవుడు మన ఆకలి తీర్చగల దేవుడు, మన శ్రమలను తీర్చగల దేవుడు. చూసిరా ఎంత మంచి ఆలోచన. యెహోవా ఆశ్రయించే వారికి ఏ మేలునో కొదువైండదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఏ మేలునో కొదువైనదు. కాబట్టి ఈ ఆదివారం దినమందు మనం అందరం దేవుడిని ప్రార్థిద్దాం, ఆయన మేళ్ళు మనం పొందుకుందాం. ఆయన్ని ప్రార్థిస్తూ, ఆయన చెప్పే ప్రతి వాక్యాన్ని మనం వినుకుంటూ, భయభక్తులు గల వారు ఉన్న చుట్టూ ఆయన దేవదూతలు కావాలి ఉండను. భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతలు కావాలంటారు. మీరు ఈ ఉదయకాలంలో మీరు ఎక్కడికి ప్రయాణాలకు వెళ్తున్నా, ఎక్కడ చేరుతున్నా, మందిరాలకు వెళ్తున్నా, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా కానీ మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకుని బయలుదేరండి. క్షేమంగా ఇళ్ళకి చేరండి. చేరి మళ్ళీ దేవుడిని ప్రార్థించండి. క్షేమంగా చేర్చేందుకు ప్రతి ఒక్కరికి ఆదివారం నా తరపున మీ అందరికి నా ఆదివారం శుభాకాంక్షలు. మా కుటుంబం తరపున కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని మనం మనసులో ఉంచుకొని ప్రార్థిస్తూ మనం ఈరోజు ప్రార్థనలు నడుచుకుందాం. ప్రార్థన. భూమిని ఆకాశం సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచం నా గొప్ప దగ్గర తండ్రి ప్రభా, గడిచిన రాత్రికాలం అంతా నేను సన్నిధిని మమ్మల్ని భద్రపరచుకొని ఈ ఉదయకాలం నేను జానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళని స్థితిలో సూచన చెల్లించిన. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు ప్రభావైన
మమ్మల్ని అందరిని ఆశ్రయించి కాపాడిన విధానాన్ని నీకు వెళ్ళాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది నీ బిడ్డలు ప్రభా ఈ ఆదివారం దినాన్ని చూడలేకపోయినారు ప్రభా. మాకు ఈ మంచి దినాన్ని మాకు దయచేసిన విధానాన్ని కూడా నీకు వెళ్ళాను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. రోజు మీ కృపలో భద్రపరచుకోండి. మాకు ఎలాంటి ఒడిదుడుకులు సమస్యలు లేకుండా కాపాడండి. ఇదిగో ప్రభా షాప్ విషయాల్లో కూడా మీరు సాయం దయచేయండి. షాపును సక్రమంగా నడిపించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా కుటుంబాలను మీరు దీవించండి. నమ్ముట మీ వలనైతే సమస్తం సాధ్యం అన్నారు తండ్రి. నమ్ముచున్నాను తండ్రి. 30 అంతలు 60 అంతలు 100 అంతలు కానీ మా కుటుంబాన్ని మా షాపుని మీరు బిజినెస్ని మీరు ఆశ్రయించి కాపాడగలరని వేడుకుంటున్నాం. అలాగే పొలం విషయంలో కూడా మీరే సాయం దయచేయండి. నీ చిత్తం అయ్యేట ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి మనసులో మార్చి ప్రభా నాయన మా ప్లాన్ స్వాధీనపరచడానికి పై అధికారుల మనసులో కూడా మార్చి మాకు ఎలాంటి సమస్యలు ఇబ్బందులు లేకుండా నీ వాక్య పరిచయలు మేము భాగస్థులం అయ్యే భాగ్యం మాకు దయచేయగలని, మాకున్న ఆర్థిక సమస్యలను తొలగించుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని నమ్ముట మీ వల్ల సమస్తం సాధ్యం అన్నా కనుక నమ్ముచున్నాను తండ్రి. అలాగే ప్రభా మాలాగా ఎంతమంది పేద బిడ్డల ప్రభానైనా ఈ అవసరం నిమిత్తం ఈ ఉదయకాలం నీకు మొరపెట్టుచున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభానైనా. వారి బిడ్డల నిమిత్తమై ఆశ్రయించండి. ఎవరెవరైతే ప్రభా ఈ ఉదయకాలమైన ప్రభా ఆరాధనలు ఎక్కడ మందిరాల్లో జరుగుతున్నాయి ప్రభా, ప్రతి సంఘాన్ని మీరు ఆశ్రయించి కాపాడండి. ప్రతి పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. వారి బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి ప్రభా నాయన. వృద్ధాప్యంలో ప్రభాని పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశించిన వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి వృద్ధాప్యాల ప్రభాని వాక్ పరిచర్య నిమిత్తమై వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళిన స్తోత్రాలు చెల్లిసిన. అలానే ప్రభా నాయన ఎంతమందో యవన బిడ్డలు కూడా నీ వాక్య పరిచర్య చేస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలు కూడా మీరు దీవించి ఆశించండి. మరి అలాంటి సైతాన్ శక్తులు లంక ప్రభా నీ కృపలో భద్రపరచుకోండి. అలాగే ప్రభానైనా ఇంకా ఎంతమంది ప్రభా నీ వాక్య పరిచర్య చేయాలని ప్రభానైనా ముందుకు వస్తున్నారు ప్రభా, బిడ్డలకు సహాయం దయచేయండి. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ఎంతోమంది యవన బిడ్డల ప్రభా సైతాన్ శక్తులకు లొంగి ప్రభానైనా తాగుడనే వ్యసనం నుంచి బలైపోతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరిలో మనసును కలుగజేయండి, మార్పును దయచేయండి. బిడ్డలను సరైన మార్గంలో ఉంచండి ప్రభానైనా. బిడ్డలను తెలుసుకొని ప్రభా నీ మందిరంలో ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యం ఎవరిని బిడ్డలకు దయచేయగలని వేడుకుంటున్నాం. ఇంకా ఎంతమంది తల్లిదండ్రులు ప్రభా బిడ్డల మ్యారేజ్ విషయాల్లో నేను మొరపెడుతున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరూ మీరు దీవించండి. ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా ఆయన మంచి మ్యాచింగ్ దొరికి మ్యారేజ్లు దొరకలాగా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం. అలాగే ఇంకా ఎంతమంది యవన బిడ్డల ప్రభా విదేశాల్లో ప్రభానైనా చదువు నిమిత్తమై ఉద్యోగాల నిమిత్తమై వెళ్ళినారో తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడండి. వాళ్ళని మీ కృపలో భద్రపరచుకోండి. బిడ్డల ఒంటరిగా ఉంటుండగా ప్రభానైనా బిడ్డలకు ఎలాంటి సైతాన్ శక్తులు ప్రభానైనా ఆటంకపరచక ఆ బిడ్డలు నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాను తండ్రి. ఆ బిడ్డలను మీ కాపుదల్లో భద్రపరచుకోండి. నీ దోతల వారి చుట్టూ కావలి ఉంచండి. అలాగే ప్రభానైనా ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించండి. ఈ ఉదయకాలం సాయంకాలం వరకు ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోగలని, మేము చేయ ప్రతి పనులలో మీరే ముందు నడిపించగలని. ఇదిగో ప్రభా ఎవరెవరైతే ప్రభానైనా ఈ ఉదయకాలం ప్రభా వాక్య పరిచయ నిమిత్తమై ప్రభానైనా బయటకు వెళుచున్నారు తండ్రి. ప్రతి ఒక్క నీ బిడ్డల ప్రభ ఆశ్రయించి కాపాడి వారు వెళుచున్న సంఘాలకు ప్రభ వాక్య పరిచయ నిమిత్తమై వెళ్ళి తిరిగి మళ్ళీ గృహాలు చేరు వరకు ఆ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాను. అలాగే ఇంకా ఎంతోమంది పేద బిడ్డలకు ప్రభ సాయం చేస్తూ ప్రభ ఆర్థికంగా ప్రభ ఎంతోమందికి ప్రభ పరిచర్య చేస్తున్నారు ప్రభ. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలరు ప్రభానైనా. ఆ బిడ్డలు మీ కృపలో భద్రపరచుకుని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో మా నిమిత్తం మా కుటుంబాల నిమిత్తం బట్టలుగా ఇదిగో యూట్యూబ్ ఛానల్ నిమిత్తమై ప్రభా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వర్షం దీవించి ఆశ్రయించి కాపాడగలని. ఇదిగో ప్రభా నీవే మాకు తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడని మా ప్రభువును తమ కుమారుడని ప్రేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేసుకుని మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మా నిండైన వందనాలు ఆదివారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరి మందిరానికి వెళ్ళండి, పరిచయలు బాగా వస్తలేదండి. ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తి పట్టుకొని దేవుడిని ప్రార్థించండి. ఈ దీనుడు మొరిపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి అతన్ని రక్షించును. తప్పకుండా మన దేవుడు రక్షిస్తాడని నేను నమ్ముచున్నాను. నీతిమంతులు మొరపెట్టుగా యెహోవా ఆయన ఆలకించును, వారి శ్రమలన్నిటి వారిని విడిపించును. ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు. గొప్ప దేవుడు, అద్భుతకారుడు, మంచి వాగ్దానం ఇచ్చినందుకు అదేవిధంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ నా శుభాకాంక్షలు.